నా భార్య భువనేశ్వర్ని ఈ సభలో అవమానించారు. ఎవరు అవమానించారో చెప్పలా, ఏమన్నారో చెప్పలా. అయినా ఒక ఆడదాన్ని భార్యను చూడకుండా తీసుకొచ్చి రోడ్డెక్కిచ్చేసావు. నీకు సిగ్గు శరం లేదు. నీకు 4 ఓట్లు వస్తాయనుకుంటే ఆడవాళ్ళని చూడో, భార్యని చూడో, కోళ్ళని చూడో, కూతురని చూడో. నువ్వు ఒక నికృష్టపు వెధవే. దాంట్లో ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా వేరే ఒపీనియన్ లేదు. అయితే ఇది నీ సిద్ధాంతం. నీ కొడుకు నారా లోకేష్ నాయుడు అసెంబ్లీకి వచ్చాడు మండలికి సిగ్గు లేకుండా. అంటే భార్యనందుకేమో నువ్వు రావు, తల్లినంటే నీ కొడుకు వచ్చేస్తాడు. నీకొక విధానం, నీ కొడుకు ఒక విధానం. నువ్వు ముఖ్యమంత్రి అయినా అవ్వకపోయినా, తల్లిని అవమానించకపోయినా ఆయనకేం అవసరం లేదు, ఆయనకేం సంబంధం లేదు. రాజకీయంగా పేలాలు ఏరుకుంటాకు వచ్చేసాడు. వచ్చి ఈరోజు ఏం చేస్తాడు? నీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చేసారు, నువ్వు రాకపోయినా. నీ ఎమ్మెల్సీలు అందరూ వచ్చేసారు. నీకు ఒక విధానం, నీ కొడుకు ఒక విధానం, నీ ఎమ్మెల్యేలకు ఒక విధానం, నీ పార్టీకి ఒక విధానం. మీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మధ్యకి వెళ్తాను, ప్రజా సమస్యల్ని ప్రజాక్షేత్రంలోనే తీర్చుకుంటాను పాదయాత్రగా ఇటువంటి దుర్మార్గులు ఉన్నటువంటి నా శాసనసభ్యుల్ని చేర్చుకుని రాజ్యాంగానికి వ్యతిరేకంగా మంత్రులు ఇచ్చినటువంటి సభలో అడుగు పెట్టనని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి శపథానికి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకి మా 43 మంది శాసనసభ్యులు, అదేవిధంగా మాకున్నటువంటి 7-8 మంది ఎమ్మెల్సీలు ఎవడం కూడా ఈ సభలోకి చంద్రబాబు నాయుడు ఉండగా ఈ కౌరవ సభలోకి అడుగు పెట్టాల. మా జగన్మోహన్ రెడ్డి గారికైనా, మా పార్టీకైనా, మాకైనా ఒకే సిద్ధాంతం. నాయకుడు వెనకాల నడుస్తాం. నాయకుడు ఏది చెప్తే, నాయకుడు ఏ దారి చూపిస్తే ఆ దారిలో నడవటం. నీకు సిగ్గు లేదు. నువ్వు అసెంబ్లీకి రాకపోతే నీ కొడుకు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటాడు, నీ ఎమ్మెల్యేలు వచ్చి అసెంబ్లీలో కూర్చుంటారు. నీ భార్యను అవమానించాడని చెప్పినటువంటి మాట ఆఖరికి నీ శాసనసభ్యులు, నీ కొడుకు కూడా నమ్మలేదు. కాబట్టి నువ్వు దొంగవి 420 కాబట్టే వాళ్ళు నిన్ను కాదని చెప్పి అసెంబ్లీకి వచ్చి ఈరోజు నువ్వు బయట రక్తి కట్టించేటువంటి డ్రామాలని ఇక్కడ రక్తి కట్టిస్తున్నారు వాళ్ళు. నిన్న లోకేష్ అంటాడు బాబాయిని గొడ్డలతో చంపించాడు జగన్మోహన్ రెడ్డి, వెన్నుపోటు గుండెపోటు అని చెప్పాడని చెప్పి. నువ్వు సిగ్గుపడాలి. భయ కొంచెం తప్పుకోబోయా, నువ్వు భయ పక్కనుండు. భయ కొంచెం తప్పుకోబోయా, నువ్వు భయ పక్కనుండు.